వైఫై మీడియాకు స్వాగతం. ఈరోజు మనం బొజ్జ గణపయ్యలు ఏ విధంగా తయారు చేస్తారు, ఎక్కడ తయారవుతాయి, ఆ ప్రదర్శనకి రావడం జరిగింది. అదే కళాకారులు చాలా అందంగా ఈ బొజ్జ గణపయ్యలను తయారు చేస్తారు. మరి వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు, ఒక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, వాళ్ళ కష్టసుఖాలు ఏంది, వాళ్ళ బాధలు ఏందో వాళ్ళ మాటల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బ్రదర్ అయితే ఉన్నాడు. హాయ్ బ్రదర్. హాయ్. మీది ఎక్కడి నుంచి వచ్చారు? మీరు రాజస్థాన్ నుంచి వచ్చారా? అయితే మీరు ఇక్కడ ఇంత అందంగా విగ్రహాలు తయారు చేస్తారు కదా, బొజ్జ గణపయ్య విగ్రహాలు. ఒక విగ్రహం తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు వస్తుంది? తయారు చేస్తానికి ఒక రోజుకి 5-6 మేము తయారు చేసి ఇస్తాను. కానీ దానిలో ఫినిక్స్ను చేతులు బెత్తులు జాయిన్ చేస్తానికి ఒక 2-3 రోజులు అవుతాయి. అంతే రోజుకి ఒక 2-3 విగ్రహాలు తయారు చేసేవచ్చు. ఒక రోజులో ఒక 2-3 విగ్రహాలు తయారు చేస్తారు. అవునండి. టైం అంటే మీరు ఈ రంగులు సహజసిద్ధంగా వాడతారా, కృత్రిమ రంగులు వాడతారా? అదే వాటర్ పెయింట్ అండి. వాటర్ పెయింట్. అవునండి. ఓకే. అదే మీకు ఇక్కడ విగ్రహాలు ఈ సంవత్సరం ఏమైనా సేలింగ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? మీరు ఏమైనా ఆర్డర్లు కొత్తగా మీకు ఆర్డర్లు వచ్చినాయా? వస్తూ ఉండే. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది బుకింగ్ అయింది. ఇంకా వస్తూ ఉండరు, చూస్తూ ఉండరు జనము. పెయింట్ కూడా నడుతుంది, వస్తూ ఉన్నారు. ఓకే. ఒక విగ్రహానికి తయారు చేస్తే మీకు ఎంత ఖర్చు వస్తుంది? మీరు అమ్మాలంటే ఎంతకు అమ్ముతారు? ఒక విగ్రహాలు మేము తయారు చేయాలి అంటే 10 అడుగులు మినిమము మాకు 15,000 నుంచి 18,000 ఖర్చులు అవుతాయి. మేము 30,000 చెప్పానుకో 25,000, 22,000 అమ్ముతాను. అంతే. అన్నీ అయిపోతే బొమ్మకి 2-3 మిగిలితే, లేదనుకో బొమ్మ మిగిలిపోయిందికో లాస్ట్లో కూడా వెళ్ళిపోతాయి. బొమ్మ లాస్ట్ కూడా అంటే తక్కువ వేసి అమ్ముతారు. అవును. లాస్ట్లో తర్వాత అలాగే మార్కెట్ పెట్టే చేయాలి చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే ఈ విగ్రహాలు చూసుకుంటే మీరు మీ తాత ముత్తాత నుంచి ఈ విగ్రహాలు తయారు చేసే పని ఉందా మీకు? లేకపోతే ఇదే పని చేస్తారా, లేకపోతే వేరే పని చేసుకుంటే ఈ పని చేస్తారా? మేము ఇదే పని అండి. మా తాత నాన్న మేము కూడా ఇదే పని. అంతే. రాజస్థాన్ నుంచి వచ్చేసి అయితే 6-7 నెలలు పని చేస్తారు. దాని తర్వాత దుర్గమ్మ ఒక 2-3 నెలలు అయితే పని చేస్తారు. దాని తర్వాత చిన్న చిన్న కృష్ణుడు బొమ్మలు అలాంటివి అమ్ముతారు. ఊరు వెళ్తే ఒక 10-15 రోజుల వరకు వెళ్తాను. అంతే. ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే మట్టి విగ్రహాలు వాడితే బాగుంటుంది, మట్టి విగ్రహాలే వాడాలని చెప్పి అంటా ఉన్నారు. మరి మీరు మట్టి విగ్రహాలు తయారు చేయకుండా ఈ విగ్రహాలు ఎందుకు తయారు చేస్తా ఉన్నారు? మట్టి విగ్రహాలు అంతా తయారు చేయాలి అంటే అంత పెద్ద అవ్వదండి. తయారు చేయాలి అంటే 1-2 అడుగులు 4 అడుగులు వరకే అవుతాయి. అంత పెద్ద మట్టి విగ్రహాలు అవుతాయి, తయారవుతాయి. ఓకే. ఈరోజు ఏమన్నా మీకు ఇక్కడ ఈ విగ్రహాలు కాకుండా ఇంకేమైనా కొత్త విగ్రహాలు కానీ మీకు ఆట వచ్చిన విగ్రహాలు ఉన్నాయా? చూపించండి. పెద్ద విగ్రహాలు కానీ. రండి. దాంతో పక్కన అయితే పెద్ద కూడా ఉందండి. 10 అడుగులు, 12 అడుగులు, 13. ఓకే. ఈ విగ్రహం అదే 10 అడుగులు అండి. ఈ విగ్రహం 10 అడుగులా? అవునండి. ఇవన్నీ ఇక్కడ ఉన్న విగ్రహాన్ని ఓకే. ఇంకా ఉంది పెద్దది. రండి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం విగ్రహాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇదండి శివాజీ మహారాజ్ కొత్త అచ్చులు. ఈ విగ్రహం చాలా మంది ఆర్డర్ ఇచ్చారు. విగ్రహాన్ని అయింది 2-3 ఆర్డర్ అయింది అండి. ఈ సంవత్సరం కొత్త అచ్చులు శివాజీ మహారాజ్ ఉన్నాడు. శివాజీ మహారాజ్ విగ్రహం చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా అందంగా ఉందో. కళాకారులను చూస్తే వాళ్ళ కళా నైపుణ్యం ఇక్కడ ఉట్టిపడి కనిపిస్తా ఉంది. అక్కడ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చూస్తే మాత్రం నిజంగా మనం శివాజీ మహారాజు ఆ కత్తి పట్టుకొని ఆ ధీరత్వం వీరత్వం నిజంగా శివాజీ మహారాజే ఆ వినాయకుని పక్కన వచ్చి నిలబడ్డా అన్నంత అద్భుతంగా కనిపిస్తుంది. కళాకారు నైపుణ్యం చాలా గొప్ప నైపుణ్యం, చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ విగ్రహం చూస్తే ఇక్కడ ఒక చేతిలో త్రిశూలం పట్టుకుంటూ పక్కన శివాజీ ఉన్నాడు. అండి కొంచెం ఈ విగ్రహం ఎన్ని అడుగులు ఉంటుంది అండి? 12 అడుగులు అండి. 12 అడుగుల విగ్రహం ఇది. ఇదండి. ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజుకి ఒక 2 అవుతుంది. ఒక రోజులో మీకు 2 విగ్రహాలు తయారు చేస్తారు? అవునండి. అంతే. చాలా మంది ఒక 10 మంది అయితే. అంటే ఎంత మంది కలిసి ఒక విగ్రహాన్ని తయారు అంటే ఎంత మంది? 10-15 మంది కావాలండి. 15 మంది ఒక విగ్రహం తయారు. అవునండి. మనకి ఈ సంవత్సరం చూసుకుంటే కొత్త మోడల్ గణపయ్య కనిపిస్తా ఉన్నాడు. ఇక్కడ శివాజీ మహారాజు, గణపతి దేవుడు ఇది కొత్త మోడల్ తయారు చేశారు. ఈ మోడల్ తయారు చేయడానికి కారణం ఏంది? అసలు ఇది ఇట్లా తయారు చేయడానికి థాట్ ఎట్లా వచ్చింది మీకు? ఈ సంవత్సరం కొత్త సినిమా వచ్చిందండి, శివాజీ మహారాజ్. అంతే మూవింగ్ శంభాజీ మహారాజ్ అని చెప్పి
అవును, సావా అంటే మూవింగ్, కొత్త మూవింగ్ వచ్చింది శివాజీ మహారాజు. దాని గురించే అంటే వినాయక్జీ పక్కన శివాజీ పెట్టేశారు. అంటే కొత్త మూవింగ్ వచ్చింది కదా సావా, అంటే దాని గురించి అండి. అంటే ఒక సంవత్సరం ఆ బాహుబలి కొత్త వచ్చింది, అయితే బాహుబలి విగ్రహాలు తయారు చేశారు. ఈ సంవత్సరము ఆ శివాజీ మహారాజ్ గురించే కొత్త ఫిలిం వచ్చింది, దాని గురించే శివాజీ మహారాజు అయింది. ఆయన బొమ్మ తీసుకొచ్చి ఆ తాటితోనే ఆదర్శంగా ఆ సినిమా ఆదర్శంగా తీసుకొని మీరు ఈ విగ్రహం తయారు చేశారు. అవునండి. ఆ సినిమా హిందూ సాంప్రదాయాల కోసం, హిందూ హక్కుల కోసం వాళ్ళు ప్రాణాలను తెగించారు. చావా సినిమా చూశారు కదండి. ఆయన కన్నుల్లో పొడిచినా కానీ, కనుగుర్లు బీకినా, ఆయన చర్మం ఒలిచినా కానీ నేను నా హిందూ మతాన్ని మారను, నా హిందూగానే జీవిస్తా, హిందూగానే మరణిస్తా అని చెప్పేసి గొప్ప సినిమా అది. ఆ సినిమా నుంచి స్ఫూర్తిగా ఉంది, ఆదర్శంగా తీసుకొని విగ్రహం తయారు. చూడండి ఇక్కడ చూస్తే శివాజీ మహారాజు, నిజంగా శివాజీ మహారాజు ఆయన రూపం ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంది. నిజంగా శివాజీ మహారాజు గణపతి దేవుడు పక్కన ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ చూడండి, చూస్తాగో మన కోట కూడా కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా కళాకారులు అంటే ఇంత గొప్పగా ఉంటారు. ఆ కోటను కూడా తీసుకొచ్చారు అక్కడ. అంటే అక్కడ శివాజీ అలా నిర్మించిన కోట, వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది. కళాఖండం చూసుకుంటే చాలా బాగుంది. ఇక్కడే కాదు, రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. శివాజీకి సంబంధించి, శివాజీ గణపతికి సంబంధించి చాలా ఉన్నాయి. చూడండి, ఇక వినాయకునికి రంగులు వేస్తా ఉన్నారు. వాళ్ళ కళా నైపుణ్యం చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తే నిజంగా ఆ వినాయకుని రూపాలు ఈ విధంగా చూస్తూ ఉంటే, బుజ్జకాయ చూస్తుంటే ఏంది దేవలోకం నుంచి భూలోకానికి ఆ వినాయకుడు దిగొచ్చిందా అన్నంత అద్భుతంగా కళ్ళ మీద కనిపిస్తూ ఉంది. వాళ్ళ కళా నైపుణ్యం చూడండి ఎంత అద్భుతంగా ఆ రంగులు వేసి కళలు వేస్తుంటే ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి. సో బ్రదర్, ఈ విగ్రహాన్ని మీరు చేశారా, ఏమైనా ఆర్డర్ ఇచ్చారా స్పెషల్గా? మేమే తయారు చేసారండి. ఈ 12 అడుగులండి. ఈ 12 అడుగుల విగ్రహాన్ని ఈ డిజైన్స్ అన్ని మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు? అంటే అచ్చులు వస్తాయి, అంటే చిన్న చిన్న ముక్కలు వస్తాయి, చేతులతో సెపరేట్ ఉంది, దంతము, తొండము అలాంటి ముక్కలు ఉంది. అయిపోయిన తర్వాత అన్ని జాయిన్ చేస్తాను. జాయిన్ చేసిన తర్వాత వైట్ పెయింట్ కొడతారు, పేపర్ కొట్టిన తర్వాత పెయింటింగ్ చేస్తారు, పెయింట్ చేస్తారు. అంటే మీరు ఒక రోజుకి ఒక 2-3 విగ్రహాలు చేస్తారు. స్పెషల్ గా ఎవరైనా ఆర్డర్ ఇచ్చి మాకు ఈ అంటే ఇప్పుడు చాలా మంది కూడా రకరకాల విగ్రహాలు తయారు చేసుకుంటారు కదా. ఇంతకుముందు కూడా సినిమా హీరోలు అని చెప్పి, బాహుబలి విగ్రహాలు అని చెప్పి అదే తయారు చేసుకున్నారు. ఎవరైనా మీకు అట్లా ఆర్డర్ వచ్చిరా? లేదండి, అలాంటికి లేదండి. ఈ విగ్రహం ఎంత? ఇది చెప్తాను, ఒక 55,000 చెప్తారండి. బుకింగ్ 45,000 వరకు చేస్తారండి. పద్ధతి అండి. 12 అడుగులు ఇది పెద్దది. అది ఛత్రపతి శివాజీది, ఇది కూడా 12 కానీ ఇది మోటా గణేష్ ఉంది. ఈ విగ్రహాలు బుక్ చేసుకోవాలంటే మీకు మీ అడ్రస్ ఏంది, ఏ విధంగా బుక్ చేసుకోవాలి చెప్పండి. ఈ విగ్రహాలు బుకింగ్ చేయాలి అంతే. 5 నగర్ రేడియో టవర్ పక్కన వారంటీ స్కూల్ జస్ట్ పక్కన ఉంది గోడాము, మెయిన్ రోడ్. ఎవరికి ఆర్డర్ చేయాలి అయితే ఆ అడ్రస్ మీద రావాలి. లేదనుకో నా మొబైల్ నెంబర్ ఉంది 9136672716. మీరు ఫోన్ చేసి కాల్ చేస్తే నేను అడ్రస్ గురించి చెప్తాను. ఇంకా బుకింగ్ వస్తే దానిలో 10% డిస్కౌంట్ కూడా ఉంది, ఆఫర్ కూడా ఉంది. సో చూశారు కదా వ్యూవర్స్, ఎవరైతే విగ్రహాలు కొనాలనుకుంటారో మీకు ఇక్కడ 10%, 15% వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారట. ఇక ఆలోచన చేయకండి. అన్న నా నెంబర్ చెప్పారు కదా, ఈ కింద ఉన్న నెంబర్కు ఫోన్ చేయండి, వెంబడి బుక్ చేసుకోండి. గణపయ్య పండుగ ఈరోజు ఈ సంవత్సరం ఈ నెలలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై బుజ్జ గణపయ్య, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. సో థ్యాంక్ యూ.